Hey guys, welcome back to our channel Australiaలో అమ్మకుచ్చి. సో మీరు నా లాస్ట్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది దట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ Airbnb స్క్వీకీ బీచ్ విజిట్ చేసి వచ్చాక. ఇన్ కేస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇది నెక్స్ట్ డే ఇన్ మై Airbnb. మేము ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ బయటకు వచ్చి వెదర్ చెక్ చేస్తున్నాము. బికాజ్ నైట్ అంతా విండీ అండ్ రెయిన్ ఫాగ్తో మాకు ఏం కనిపించలేదు. ఇవాళ కూడా అలాగే ఉంటే ట్రిప్ స్పాయిల్ అయిద్దేమో అనేసి ఫస్ట్ వెదర్ చెక్ చేయడానికి వచ్చాం బయటికి. వెదర్ అయితే అలాగే ఉంది విండీగా, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే రెయిన్ లేదు. సో దట్ మేము ట్రై చేద్దాము ఆ ప్లేస్ ని విజిట్ చేయడానికి. ఇన్ కేస్ అక్కడ రెయిన్ ఉంటే మాత్రం ఇంటికి రిటర్న్ అయిపోదాము అని ఫిక్స్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్న Airbnb లో చిన్న వెజ్ గార్డెన్ కూడా ఉంది. సరే చూసేద్దామని వచ్చేసాను. ఇక్కడైతే టమాటోస్, జుకీనీ, లెట్టస్ ఇవన్నీ గ్రో చేస్తున్నారు. చాలా మందికి జుకీనీ అంటే తెలియకపోవచ్చు. ఇది బీరకాయలో వెరైటీ అనుకుంటాను. చూడడానికి మాత్రం కీరా లాగా కనిపిస్తుంది బయటికి. దీంతో చట్నీ చేస్తే అద్దరిపోతుంది టేస్ట్. అలా గార్డెన్ మీద కన్నేసాక నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను బికాజ్ లేట్ అవుతుందని. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ ఎ టమ్మీ ఫుల్ బ్రేక్ఫాస్ట్. మంచిగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ అండ్ హాఫ్ బాయిల్ అండ్ కొన్ని వెజ్జీస్ వేసుకొని శాండ్విచ్ చేసుకున్నాము. ఇట్స్ సో సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 10 కలా. వెదర్ ఏం చేంజ్ అవ్వలేదు, అంతే విండీగా ఉంది. ఐ హోప్ మేము వెళ్ళిన ప్లేస్ దగ్గర అయినా వెదర్ కండిషన్స్ బాగుంటే వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. బిగ్ డ్రిఫ్ట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. దాని స్పెషాలిటీ వచ్చేసి ఒక మౌంటైన్ హై పాయింట్ లో ఇసుకతోటి ఎడారిలాగా ఫామ్ అయిందంట. చుట్టేమో అడవి ఉంటుంది, మౌంటైన్ హై పాయింట్ లో మాత్రం ఎడారిలాగా ఉంటుందంట. మరి ఎలా ఉందో చూసేద్దాం పదండి. బిగ్ డ్రిఫ్ట్ ఫోటో గుర్తు. మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. మా వాళ్ళేమో బోర్డు మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూస్తున్నారు, లైక్ ఏ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎంత డ్యూరేషన్ పడుతుందని. ఆల్మోస్ట్ 1 hour ట్రెక్కింగ్ ఉందని చెప్పారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్లో ఎడారిలాగా, అలా కనిపిస్తుంది అంట మౌంటైన్ పైన. చూద్దాం ఏమవుతుందో. ఇంకా లేట్ అయింది కానీ స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ బాగా ఫాస్ట్గా వెళ్ళాము, బట్ ఒక డిస్టెన్స్ తర్వాత వి కాంట్ ఈవెన్ మూవ్ బికాజ్ అదంతా మౌంటైన్ కదా, ఎక్కలేకపోయాము. అప్పుడే తెలిసింది నిదానమే ప్రధానం అని. హాయ్. అమ్మయ్య, ఫైనల్లీ రీచ్ అయిపోయాము ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్. యాక్చువల్లీ ఇది 1 hour ట్రెక్కింగ్, బట్ మాకు అంతసేపు ఏం పట్టలేదు. ఈజీగా పైకి ఎక్కేసాము బికాజ్ వర్షం రావడం వల్ల అక్కడ ఇసుకంతా అణిగిపోయి మాకు స్కిడ్ అవ్వలేదు ఎక్కడ. బట్ డ్రైగా ఉంటే చాలా స్కిడ్ అవుద్ది. ప్లేస్ అయితే అమేజింగ్ ఉండే అసలు. బికాజ్ నేను ఎప్పుడు ఎడారిని విజిట్ చేయలేదు, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఫారెస్ట్ అండ్ డెజర్ట్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ చుట్టూ వ్యూస్ కూడా మౌంటైన్స్ తో, ఫారెస్ట్ మొత్తం గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అంత హైట్ లో ఉండేసరికి స్కైకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అలా వ్యూని ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. బికాజ్ విండ్ చాలా ఎక్కువ అయింది, స్పెక్స్ తీస్తే కళ్ళలోకి ఇసుకెళ్ళిపోతుంది అనేసి ఇంకా రిటర్న్ అయిపోయాం మేమైతే. రిటర్న్ లో మంచి ఇండియన్ ఫుడ్ క్యాచ్ చేసి వీఆర్ బ్యాక్ టు హోమ్. ఇంతకీ మీకు వీడియో నచ్చిందా? నచ్చితే వెళ్ళి వెంటనే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి చేసేసుకోండి. థ్యాంక్ యూ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.